చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎందుకున్నామంట? దేవుని హత్తుకొని ఉన్నారు. అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చదువుతాం. 20 వచ్చాడు. ఆయన వాక్యం ఈ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమునకు బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లు జీవమును ఏమంట? ఆయన వాక్యాన్ని విని ఆయన హత్తుకొని ఉంటే కనుక జీవిస్తూ ఆయన నీ దేవుడు, నీ పితరుల దేవుడు, మీ దేవుడు. ఆయన హత్తుకొని ఉండాలి. ఎలా హత్తుకున్నాడంటే ఆయన ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తినైతే హత్తుకోవచ్చు, హత్య చేసుకోవచ్చు, ఇలా కౌగిలించుకోవచ్చు, హత్తుకోవచ్చు. కానీ మీరు ఎలా హత్తుకుంటారు అంటే కనుక ఈ వాక్యాన్ని దేవుడిని హత్తుకోవాలని దాని అంటున్నాడు, నా హృదయంలో వచ్చేసుకున్నాను. చాలా పర్యాయాలు నీ చేతిలో ఉంటుంది కానీ నీ నోటితో చదువుతున్నావు కానీ నీ చెవులకు వినపడుతుంది కానీ ఇది నీ హృదయాన్ని హత్తుకున్న మాటగా ఉండలేదు. లేకపోతే దేవుడి మాట నా హృదయాన్ని లేపింది, దేవుడి మాట నా హృదయాన్ని కదిలించింది అని నువ్వు ఎప్పుడు అనుకోలేదు. అంతే ఇంకా అలా ఉంటుంది. ఒకే ఒక మాట జటియా దిగు అన్న మాటే ఆ హృదయాన్ని కదిలించేసింది. నేను నీ మీద రక్షణ వచ్చింది అన్న మాటే పశ్చాత్తాపాన్ని కలిగించేసేసింది. ఇక రెండో మాట లేదు. ఆ రెండు మాటలే ప్రభు చెప్పాడు, రెండు మాటలే ప్రభు చెప్పాడు. అక్కడ నుంచి అన్ని చెప్పాడు పశ్చాత్తాపంలో, నేను అన్యాయస్తుడు, నేను చోరుడు, నేను అనేక మంది దగ్గర అన్యాయంగా మోసం చేసి సంపాదించాను, అందుకే 400 వేసి నేను ఇచ్చేస్తాను. మూడో మాట చెప్పాడు ప్రభు, ఇతడు అబ్రహాము మరి దేవుడి మాట ఎన్ని పర్యాయాలు మీ హృదయాన్ని కదిలిస్తూ ఉంటే దానికి లోబడి ఉంటున్నాము. అటువంటి అన్యాయస్తుడు ఒకవేళ ఒకదానికి 400 వసూలు చేస్తాడంటే ఎంత కఠినంగా ఉన్నాడు? అటువంటి కఠిన హృదయం ఒక్క మాటతో చెట్టుకు అన్న మాటతో లేకపోతే మీ ఇంటికి వస్తున్నాడు, రక్షణ వచ్చిందన్న మాటతోనే ఆ హృదయం కదిలిపోతే ఎన్ని పర్యాయాలు, ఎన్ని సాక్ష్యాలు, ఎన్ని విలువైన మాటలు, ఎన్ని మూలాలు నీ గురించి నీవు వింటున్నావు. లేదా నువ్వు చదువుతున్నప్పుడు ఎన్ని మాటలు నీలోంచి నీ హృదయాన్ని కదిలించలేకపోతే మనం వదులుకుంటున్నావా? అందుకే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడే నువ్వు అడగలుగుతావు. అడిగి నువ్వు ఏమాత్రం కూడా సిగ్గుపడు. చదువుకుంటున్నా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మము. ఎవరు చెప్తున్నారట? పూర్ణ హృదయంతో. ఎవరు చెప్తారు? పూర్ణ హృదయంతో అంటే అందులో అనుమానము లేదు. నువ్వు పూర్ణము అంటారు కదా, గ్యాస్ చెత్తలు తీసి పక్కన పెట్టారు, కోడిగుడ్లు పూర్వం కదా. కోడిగుడ్డైనా కోరగాయలు ఉంటుందేమో కానీ దాంట్లో ఉన్న పూర్వం చూడండి. గుడ్డ ఎలా ఉంటుంది? గుడ్డగా ఉంటుందా? కోడిగుడ్డు గుండ్రంగా ఉంటుందా? దాంట్లో ఉన్న పూర్వం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఎలా ఉంటారట? పూర్ణవృద్ధి. దేవుడు అంటాడు పూర్ణవృద్ధి కావాలి. ఆయన ఎలా ఉన్నా పర్లేదు, నీ హృదయం అంతా నేను ఉండాలి. నీ హృదయం అంతా కూడా నా వాక్యాన్ని అందుకున్నదిగా ఉండాలి. అందుకే చెప్తున్నాడు, ఆయనకి ప్రొవైడ్ చేస్తున్నాడంటే సంపూర్ణత కోరుకునే దేవుడు. ప్రభు ఎప్పుడు చెప్పినా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ సంపూర్ణత ప్రభు కోరుకుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక ఆయన స్వరూపంలో చేయబడి, ఆయన ప్రాణం వచ్చి పెట్టి, లేకపోతే ఆయన మన పాపాలను తీసివేసి
దేవుని హత్తుకుని ఉండగలము. అలా ఉండాలి, అడగాలి అంటే కనుక మొట్టమొదటిగా వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తిగా ఉండాలి. అలా ఎవరికైనా హత్తుకోవాలి వాక్యాన్ని అంటే కనుక పూర్ణంగా పూర్తి విశ్వాసంతో, దానికి విశ్వాసము కావాలి. ఆ విశ్వాసం నువ్వు హత్తుకున్నప్పుడు దేవుడిని అడగలవు. అడిగి నీవు ఏమాత్రము సిగ్గుపడవు. అడిగిన వారికి ఏం చేస్తారట? ధారాళంగా దయచేస్తారు. రెండో మాట, మొట్టమొదటిగా స్థిరత్వం కలిగి దేవుడిని పూర్ణంగా హత్తుకుని ఉంటే కనుక, దేవుడి విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడిని హత్తుకుని ఉంటే నువ్వు అడిగింది ఖచ్చితంగా పొందుకుంటావు. నువ్వు ఏమాత్రము సిగ్గుపడవు. రెండో మాట చదువుతుంది ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలన మీకు ఆజ్ఞాపించుచు మీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి మీ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు అగును. అంటే దీంట్లో రెండవది నీకు ఏం కనపడుతుంది అంటే కనుక, నువ్వు బాగా చదివి సరిగ్గా గ్రహిస్తే కనుక మీరు అని సెపరేట్ చేసి అక్కడ ముందు గుర్తు చేస్తున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారు అండ్ మీరు ఎలా ఉన్నారు అంటే కనుక వారికంటే మీరు బాగుంటారు అని చెప్తున్నాడు. అంతేనా? మళ్ళీ చెప్పు. మీరు మీ దేవుడైన యెహోవాను మీరు మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆ. ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆ. ఆయనను హత్తుకొని మీరు చేయవలన మీకు ఆజ్ఞాపించుచు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను అప్పుడు మీరు దేవుడిని హత్తుకొని ఆయన వాక్యమని ఆజ్ఞను అనుసరిస్తూ ఉంటే, మీరు అని మన గురించి మాట్లాడుతున్న ప్రభువు దేవుడికి వ్యతిరేకులుగా ఉన్న వారిని కూడా చూపిస్తూ వాళ్ళని కాకుండా మీరు అలా ఉంటే అభివృద్ధి చేస్తారు. రెండవదిగా దేవుణ్ణి హత్తుకుని ఉండటం లేక దేవుణ్ణి అనుసరించడం, దానివల్ల కారణం ఏంటో తెలుసా? అభివృద్ధి కలుగుతుంది. మొట్టమొదటిగా విశ్వాసం ద్వారా దేవుని హత్తుకుని ఉంటే, వాక్యాన్ని హత్తుకుని ఉంటే నీతి కలుగుతుందని మనం నేర్చుకున్నాం. అనగా నీతిమంతులుగా ఉంటాము, లేదా దేవుని కలిగిన వారిగా, దేవుని హత్తుకున్న వారిగా, స్థిరత్వం కలిగిన వారిగా ఉంటాము, దేవుడిని అడిగే ధైర్యం కలిగిన వారిగా ఉంటాము. వాక్యాన్ని కలిగి ఉన్నాం కంటే మనం అడిగిన దాన్ని దేవుడు ఇస్తాడు, సిగ్గుపడకూడదని నేర్చుకున్నాం. రెండవదిగా దేవుడిని మనం అనుసరిస్తూ ఉంటే, రెండవదిగా గ్రహించవలసింది ఏంటి అంటే కనుక, నీ నా జీవితంలో, నీ నా కుటుంబంలో, నీ నా వంశంలో ఏం కలుగుతుందని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అనుమతిస్తున్నాడో మనకి తెలియజేస్తున్నాడంటే అభివృద్ధి కలుగుతుంది. ఆ రోజులకి అభివృద్ధి అవ్వాలనుకుంటాం, ఎదురాలనుకుంటామా? దేవుడు కూడా నిన్ను నన్ను కూడా అభివృద్ధి అవ్వాలనే కోరుకుంటున్నాడు. అలా కోరుకున్న దేవుడు ప్రారంభం నుంచి ఆయన ఆలోచన మనం గ్రహిస్తే, ఇతను చేశాను కదా, నా స్వరూపం ఒకటి చేసుకున్నాను, నన్ను ఒకటి మంచిది కదని తనకు సాగైన సమయం చేశాను కోరుకున్నాడా? అలా అనుకుంటే ఎక్కడో ఆపేది కుదరదు. కానీ దేవుడు ఆలోచన ఏంటి? అభివృద్ధి. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించి భూమిని నిండించండి. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు విశ్వాసిగా ఆయన వాక్యాన్ని అందుకున్న మీ జీవితంలో రెండవదిగా కోరుకుంటుంది ఏంటో తెలుసా? అభివృద్ధి. నీవు అభివృద్ధి చెందాలి, దేవుడిలో అభివృద్ధి చెందాలి. ఎక్కడేసిన మొక్కలు అక్కడే ఉండిపోవడానికి కారణం కాదు, అలా చూపకూడదు దేవుడి దృష్టిలో. లేకపోతే ఆ గొర్రెకి పెద్ద తోగాడు విశ్వాస జీవితంలో ఉండిపోకూడదు. తెలియదు అభివృద్ధి నువ్వు చెందాలి. పుట్టినట్టే ఉండిపోతున్నాడా? వదులుతున్నాడు, ఎదుగుతున్నాడు. అలాగే క్రైస్తవ్యంలో నీవు మొదటి దినం ఎలా ఉన్నావు, నీ వయసును బట్టి ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు అభివృద్ధి చెందావా? దేవుడు నీలో అభివృద్ధి కోరుకుంటున్నాడు. నువ్వు ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, దేవుని కీర్తించిన ప్రార్థన పాటలో అభివృద్ధి చెందాలి, దేవుని వాక్యంలో, దేవుని వాక్యం చదవడంలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే నువ్వేమనుకుంటున్నావు, లేదా మనం ఏమనుకుంటున్నావు, లోకం ఏమనుకుంటుంది అంటే కనుక మేకలు కాదు, ఒంటి నిండా అనేకమైన నగరం ఎదుర్కోసుకోవడం కాదు. అవన్నీ కూడా వాటికి ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ కూడా అష్టముఖ్యమైనవి. ఒక రోజు అన్నీ కూడా కూలిపోతాయి, పడిపోతాయి. లేకపోతే ఇదిగో బంగారము విలువైన అనుకుంటున్నావు, తుప్పు పట్టేది. లేకపోతే ధనం చాలా విలువైన, లేదా
నీ కూడా ఇచ్చేస్తాడు. తండ్రిని ఊరిని విడిచిపెట్టి వచ్చేసిన అబ్రహాము దేవుడు ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. సమస్తం కోల్పోయి శరీరం కూలిపోయి ఇక కొన్ని గంటలలో చనిపోతున్న ఏడుగురు మరలా ఆయుష్ పొడిగించి రెండంత ఆశీర్వాదాలు కలగలేదా? దేవుడికి ఆ బాహ్యమైన భూసంబంధమైన ఆశీర్వాదాలు చాలా ఈజీ. కానీ నీ అభివృద్ధిని దేంట్లో కోరుకుంటాడు తెలుసా? నీ ఆత్మీయ అభివృద్ధిని దేవుడు కోరుకుంటాడు. రాత్రి కావాల్సింది ఈ క్రైస్తవ సీనియారిటీని బట్టి పుట్టు క్రైస్తవులుగా ఉన్న మన జీవితాలను ముందు పెట్టుకుంటే మన అభివృద్ధి దేని కోసం ఉంది, దేంట్లో అభివృద్ధి చెందుతాం, ఏ అభివృద్ధి కోసం మనం ఆలోచన చేస్తున్నాం, రాత్రి కాల సమయంలో పరిశీలన చేసుకోవాలి. అది నువ్వు ప్రార్థనకే రాని వ్యక్తులు నువ్వు ప్రార్థన వస్తున్నావు, వచ్చి సరిపోతే అనుకుంటా వెళ్ళలేదు, వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ప్రార్థన చేయాలి. నీ నువ్వు ఆశతో ఉంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ ఉన్న నీలో నేను ప్రార్థన చేయాలి, నేను పాట పాడాలి, ఇక్కడ నిలబడి దేవుని మాట నేను ప్రకటించాలి, నేను సాక్షిగా నిలబడాలి అన్న ఆశతో ఉంటే కనుక దేవుడు నీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు కోరుకున్నది అదే. నీలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. దేవుడు బాహ్యమైన అభివృద్ధి దేవుడికి చాలా ఈజీ అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే తొట్టిలో పిండి అయిపోయి బుద్ధిలో నూనె తరిగిపోదు. అది కాదు దేవుడు కోరుకున్నది. ఈ రాత్రి కాల సమయంలో రెండోది నువ్వు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. అనేక మంది నేను స్వరూపంలో చేసుకున్నాను, అనేక మందిని భూమి మీద విస్తరింపజేశాను, కానీ నన్ను ఎరగని వారుగా, నన్ను కలిగిన వారుగా లేదు, నన్ను ఎరిగి కలిగి ఉన్న వారుగా ఉన్న నీ జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే రాత్రి కాల సమయంలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఏమిటి అభివృద్ధి అంటే కనుక దేవుని ఆరాధించే దాంట్లో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదివే సమయంలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. పుట్టు క్రైస్తవులుగా లేదా వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఆచరించే అలవాటు కలిగిన భక్తిని కాదు దేవుడు కోరుకున్నది. బిడ్డను పుట్టినప్పుడు శిశువుగా ఉన్న బిడ్డ, లేదా పుట్టినప్పుడు పసిగంతగా ఉన్న నీవు నేను ఎలాగైతే వయసు పెరుగుతున్నప్పుడు అన్ని మార్పులు కలిగి శరీరం వృద్ధి చెందుతుందో, లేదా అవయవాల్లో లేదా దేవుల్లో మార్పు కలుగుతుందో, ఈ వృద్ధిని కలిగిన వ్యక్తిగా నీవున్న నీ జీవితంలో భక్తిలో కూడా, విశ్వాసంలో కూడా, వాక్య చదువులో కూడా, ప్రార్థనలో కూడా అభివృద్ధిని రాత్రి కాల్సిన దేవుడు కోరుకుంటాడు. రెండోదిగా దేవుని అనుసరించుతావు. అభివృద్ధికి కారణం చదువు మరొక మాట. అదే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మళ్ళీ వచ్చింది. నీవు అభివృద్ధి చెందాలి. ఏమన్నా దేవుడు అభివృద్ధి చెందాలి. రెండవదిగా నేను నిన్ను అభివృద్ధి చేస్తున్న అభివృద్ధిని కోరుకుంటున్నప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు, నీకు బ్రతుకునిచ్చాను, ఆయుష్నిచ్చాను, కానీ నేను నీ అభివృద్ధిని కూడా కోరుకుంటున్నాను. ఇక చాలా విషయాలు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నేను నా జీవితంలో మొట్టమొదటిగా దేవుడిని అడగే ధైర్యము, అడగగలిగిన ఆ స్థితి మనలో ఉండాలి అంటే కనుక వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తిగా మనము ఉండాలి. దాని సాదృశ్యంగా మనము కష్టపడిన చోట దేశాన్ని అడగగలిగిన వ్యక్తులుగా మనం కష్టపడాలి. అందుకే నేను మొత్తం చెప్తున్నాడు, చదివిన సంగీతంలో ఉపయోగవచ్చు ఏం చెప్తున్నాడు? యెహోవా నేను నీ శాసనమును హత్తుకుని ఉన్నాను, నన్ను సిగ్గుపడి ఉన్నాను. నువ్వు దేవుని వాక్యమైన శాసనాలను హత్తుకుని ఉంటే సిగ్గుపడదు. అదే కీర్తన గ్రంథము 25వ అధ్యాయంలో 2వ వచనంలో, 20వ వచనంలో, లేదా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివాం కదా. సిగ్గనేది నీకు కలగకుండా, అవమానం అనేది నీకు కలగకుండా ఉండాలంటే కనుక వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తిగా ఉండాలి. మొట్టమొదటి హత్తుకున్న నీ జీవితంలో మనం విడిచిపెట్టేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే స్థిరత్వం కలిగిన స్థిరమైన హృదయంతో హత్తుకోవాలి. రెండవది స్థిరమైన హృదయంతో హత్తుకోవాలి. ఆ స్థిరమైన హృదయం హత్తుకోవాలి అంటే కనుక నువ్వు విశ్వాసగా ఉండాలి. నీలో ఆ విశ్వాసం కలగాలి అంటే కనుక నేను నీకు ఆజ్ఞాపించే మాటలు నీవు వినడం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం కలిగింది. రెండవదిగా దేవుని అనుసరిస్తున్న నీ జీవితంలో అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అంటే కనుక బాహ్యమైనది కాదు,
దేవుని విషయాల్లో అభివృద్ధి, ప్రార్థనలో, వాక్యములో, వాక్యం చదవడంలో, వాక్యం చెప్పడంలో, నీ జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధిని దేవుడు కోరుకుంటున్నాడని గ్రహించండి. భక్తిని కనపరుస్తున్న నీ జీవితంలో అలా ఉండిపోవడం కాదు అభివృద్ధి అంటే. వచ్చి వెళ్ళిపోతుంది అది అభివృద్ధి అంటే కనుక కొందరు భక్తుల సాక్ష్యాలు మనం గుర్తు చేసుకుంటూ వస్తున్నారు. ఆ జీవితంలో ఎలా ఉన్నాయంటే మునుపు ఒకటి, ఇప్పుడు ఒకటి చెప్పుకునే విధంగా ఉండాలి. మునుపు నేనైతే పూర్వం హింసకులను, దోషకులను, మన పూర్వం నేనైతే కనీసం ప్రార్థనకి రాను, ఇప్పుడు ప్రార్థనకు వస్తున్నాను. ఇదివరకు ప్రార్థనకు వచ్చేవాడిని కానీ ప్రార్థన చేయడం రాదు. ఇదివరకు వాటి బయట తెచ్చుకునేదాన్ని కానీ తెచ్చుకునేవాడు కానీ దాన్ని చదవలేదు. ఇప్పుడు బైబిల్ చదవకుండా ఆ పనులేమి కూడా నేను అది రాత్రి కాల్సిన రెండవదిగా దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీలోని అంటే కనుక అభివృద్ధిని కోరుకుంటున్నాడు. అటువంటి అభివృద్ధి, అటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి దేవుని యొక్క మతపరిస్తే, ప్రభుని స్థిరవృద్ధితో హత్తుకుంటే, ఆయన శాస్త్రమైన వాక్యాన్ని మనం హత్తుకుని ఉంటే కనుక మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. హత్తుకోవాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా అనాలోచితంగా కాకుండా చెవగలిగిన దేవుడి మాటను ప్రకటన చెప్పారు కదా, చెవగలిగిన వాడు వినగలగా అంటే వినుట వల్ల మాత్రమే విశ్వాసం. చాలా పర్యాయాలు మనం విన్నట్టే ఉంటాం, చాలా శ్రద్ధగా ఉంటారు కదా. శుభ్రంగా కొంచెం వడ్డిద్దాం అని వడ్డించేటనుకో దేవుడి స్తోత్రం. అలాగే చెప్పిన మాటల తర్వాత అడిగినప్పుడు గుర్తు లేదుకో అంటే అలా వింటున్నట్టు ఉంటున్నాము. ఇంటికి రావడం ఏం చెప్పి తెలుసా, మీరు విలువారు మాత్రంగా ఉంటే ఎవరు మిమ్మల్ని మోసం చేయడం, మిమ్మల్ని మీరే ఇదివరకు మాత్రం కనుక వినుట వలన, వాక్యం అనే మాటలు వినుట వలన విశ్వాసం అనేది కలగాలి. విశ్వాసం అనేది క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంతో అసాధ్యం. ఆ విశ్వాసం నీలో వృద్ధి కలగాలంటే, విశ్వాసం ద్వారా స్థిరపరచబడాలి అంటే కనుక దేవుని మాటలు వినాలి. దేవుని దగ్గర ప్రార్థించి నువ్వు పొందుకోవాలంటే కనుక వాక్యమైన శాస్త్రాలను, వాక్యాన్ని హత్తుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. అలాంటప్పుడు దేవుడు ఆశించినట్టు ఆధ్యాత్మిక పదవులు అభివృద్ధి చెందుతావు. నీ అభివృద్ధిని బట్టి ఆమెపైన లోకం గుర్తించకపోయినా నీ అభివృద్ధిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అటువంటి ఆనందాన్ని దేవుడు కలిగజేసే వ్యక్తులుగా ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగి స్థిరవృద్ధితో ప్రభుని అందుకుని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుని మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక.